అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందన్నమాట. సో మనకి ఈ నెలలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనగా తెలుస్తుందండి. సో ఎంతవరకు జమ చేస్తారు, ఎప్పటి నుంచి జమ చేస్తారు, అలాగే ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారు, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అకౌంట్లోకి డబ్బులు బిగ్ అప్డేట్ అని చెప్పేసి ఉందండి. రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. మొత్తంగా 1.49 కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైనవన్నీ ప్రాథమికంగా గుర్తించిందన్నమాట. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం కింద ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలో జమ చేయనుందండి. 3 లక్షల ఎకరాల పైగా భూములు సాగు యోగ్యం కావని తేల్చి వాటిని సర్వే నెంబర్ బ్లాక్ చేసిందండి. మొత్తంగా రైతు భరోసా కింద 8,900 కోట్ల అవసరం అవుతాయని చెప్పి అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ నెల పెట్టుబడి సాయం కింద 26వ తేదీ నుంచి మనకి 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేయనుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. ఎట్టకేలకు రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ యొక్క పథకం సంబంధించి సో ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. దాదాపుగా 8,900 కోట్ల నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. సో మొత్తంగా 1.5 కోట్ల ఎకరాలకైతే ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఎప్పుడు నిధులు విడుదల చేసిన అకౌంట్లో పడుతున్నాయా లేదా అన్న దానిపై ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.